ఆకాశవాణి తెలుగు రాష్ట్రాల కోవిడ్-19 రౌండప్ చదువుతున్నది గద్దె దుర్గారావు. తెలంగాణలో కొత్తగా 1058 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా మరో 4 మరణించారు. రికవరీ రేటు 94.59% నమోదైంది. ప్రైవేటు ఆసుపత్రులు, ప్రయోగశాలల్లో కోవిడ్ నిర్ధారణ పరీక్షల ధరలను తెలంగాణ ప్రభుత్వం గణనీయంగా తగ్గించింది. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 1236 కరోనా కేసులు నమోదు కాగా 9 మంది మరణించారు. తుంగభద్ర పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా లేదని నెగిటివ్ రిపోర్టుతో వచ్చిన వారిని మాత్రమే పుష్కర ఘాట్లకు అనుమతిస్తారు. సమిష్టి సంకల్పం, క్రమశిక్షణతో కలిసికట్టుగా కోవిడ్ పైన పోరాడదాం, మాస్కులను ధరిద్దాం, తరచూ చేతులను శుభ్రం చేసుకుందాం, అన్ని జాగ్రత్తలను పాటించడం ద్వారా మహమ్మారిపైన విజయం సాధిద్దాం. ఇక వార్తలు వివరంగా. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 38,000కు పైగా పరీక్షలు చేయగా 1058 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇంతవరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య 2,60,834కి చేరింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం కోవిడ్ నుంచి నిన్న మరో 1,440 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ రికవరీల రేటు స్వల్పంగా మెరుగుపడి 94.59% నమోదైంది. ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 2,46,733కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 12,000కు పైగా యాక్టివ్ కేసులున్నాయి. ఇందులో 10,000 మంది పైగా హోం ఐసోలేషన్ ఉన్నారు. కాగా నిన్న మరో 4 మరణించడంతో రాష్ట్రంలో కోవిడ్ సంబంధిత సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1,419గా నమోదైంది. జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 168 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో 93, రంగారెడ్డి జిల్లాలో 91 మందికి కోవిడ్ సోకగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 58 మందికి కోవిడ్ నిర్ధారణ అయింది. కరీంనగర్ 53, సంగారెడ్డి 47, నల్గొండ 43, మంచిర్యాల, నాగర్ కర్నూలు 37 చొప్పున, ఖమ్మం 36, సూర్యాపేట, వరంగల్ అర్బన్ 35 చొప్పున కొత్తగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్ ప్రయోగ పరీక్షలు హైదరాబాద్ నిమ్స్ లో కొనసాగుతున్నాయి. 3వ దశలో భాగంగా నిన్న 22 మంది వాలంటీర్లకు టీకా ఇచ్చినట్లు ప్రత్యేక వైద్య బృందం వెల్లడించింది. ఇప్పటి వరకు మొత్తం 42 మంది వాలంటీర్లకు ఇచ్చామని వైద్యులు పేర్కొన్నారు. రోజూ ఈ ప్రక్రియ కొనసాగుతుందని, మొదటి, 2వ దశ వాలంటీర్ల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని వెల్లడించారు. ప్రైవేటు ఆసుపత్రులు, ప్రయోగశాలలో కోవిడ్ నిర్ధారణ పరీక్షల ధరలను తెలంగాణ ప్రభుత్వం గణనీయంగా తగ్గించింది. ప్రస్తుతం ఆర్టీ-పీసీఆర్ పరీక్షకు 2,200 రూపాయల ఛార్జీ ఉండగా దాన్ని 850 రూపాయలకు తగ్గించింది. అదేవిధంగా బాధితులు ఇంటికి వచ్చి తీసుకునే నమూనాకు 2,800 రూపాయలు వసూలు చేస్తూ ఉండగా దాన్ని 1,200 రూపాయలకు దించారు. ఈ ధరల్లోనే పీపీఈ కిట్, మాస్కుతో సహా అన్ని ఖర్చులు కలిసి ఉంటాయి. కాగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా నిర్ధారణ పరీక్షలను ప్రభుత్వం ఉచితంగానే నిర్వహిస్తుందని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి. శ్రీనివాసరావు తెలిపారు. కోవిడ్ దృష్ట్యా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాలను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. కేంద్ర వైద్యారోగ్యం, హోంశాఖ నిబంధనలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలను పరిగణలోకి తీసుకుని మార్గదర్శకాలు రూపొందించినట్టు ఎన్నికల సంఘం తెలిపింది. ప్రతి ఒక్కరూ ఫేస్ మాస్క్ తప్పకుండా పెట్టుకోవాలని, పోలింగ్ కేంద్రాల ద్వారాల వద్ద శానిటైజర్ అందుబాటులో ఉంచాలని తెలిపారు. భౌతిక దూరం పాటించాలని, అందుకు వీలుగా ఎన్నికల నిర్వహణకు విశాలమైన గదులను ఉపయోగించుకోవాలని సూచించింది. ఎన్నికల విధుల్లో ఉన్న వారితో పాటు భద్రతా సిబ్బందిని తరలించేందుకు వాహనాలను ఉపయోగించుకోవాలని, ఎన్నికల కార్యకలాపాల్లో ఉన్న అందరి వద్ద ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరిగా ఉండాలని సూచించింది. దివ్యాంగులు, 80 ఏళ్లు పైబడిన వారు, నోటిఫైడ్ అత్యవసర సేవల్లో ఉన్న వారు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం వినియోగించుకోవచ్చని తెలిపింది. ఆకాశవాణి తెలుగు రాష్ట్రాల కోవిడ్-19 రౌండప్ వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 1,236 కరోనా కేసులు నమోదయ్యాయి. అనంతపురంలో 49, చిత్తూరు 157, తూర్పుగోదావరి జిల్లాలో 155, గుంటూరు 181, కడపలో 60, కృష్ణాలో 194, కర్నూలులో 26, నెల్లూరు 38, ప్రకాశంలో 24, శ్రీకాకుళంలో 51, విశాఖపట్నంలో 53, విజయనగరంలో 28, పశ్చిమ గోదావరి జిల్లాలో 220 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,57,395కి చేరింది. కాగా గడిచిన 24 గంటల్లో 9 మంది మృతి చెందినట్లు
వైద్యారోగ్య శాఖ పేర్కొంది. దీంతో ఇప్పటివరకు 6,899 మంది మరణించారు. మరో 1,696 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 8,33,980కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 16,513 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. తుంగభద్ర పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా లేదని నెగిటివ్ రిపోర్టుతో వచ్చిన వారికి మాత్రమే పుష్కర ఘాట్లకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. కరోనా లక్షణాలున్న వారిని పుష్కర ఘాట్లకు అనుమతించేది లేదని ప్రభుత్వం పేర్కొంది. ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పుష్కరాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. 10 ఏళ్లలోపు పిల్లలు, గర్భిణులు, 65 ఏళ్ల పైబడిన వారు పుష్కరాలకు రావద్దని సూచించింది. టెస్ట్ రిపోర్టు లేకుండా వచ్చే వారికి థర్మల్ స్క్రీనింగ్ అనంతరం అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపింది. పుష్కర ఘాట్లు, ఆలయ ప్రవేశ ద్వారాల వద్ద తప్పనిసరిగా శానిటైజర్లు, థర్మల్ స్క్రీనింగ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మాస్క్ ధరించాలని, 6 అడుగుల భౌతిక దూరం పాటించాలని సూచించింది. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి తెలంగాణ ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన చేపట్టిన చర్యలు ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేశాయి. కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అత్యవసరంగా నెలకొల్పిన మౌలిక వసతులు భవిష్యత్ అవసరాలకు కూడా ఉపయోగకరం కానున్నాయి. కోవిడ్ చికిత్స మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఇప్పటివరకు 912 కోట్ల రూపాయలను మంజూరు చేయడంతో ప్రభుత్వ అత్యాధునిక ప్రయోగశాలలు అందుబాటులోకి వచ్చాయి. ఆధునిక సదుపాయాల ఫలితంగా గ్రామాల్లో కూడా వైద్య సిబ్బంది పర్యటిస్తూ ఆక్సిజన్ శాతాన్ని, పల్స్ రేటును, జ్వరాన్ని పరిశీలించడానికి అవకాశాలు ఏర్పడ్డాయి. హైదరాబాద్లోని నిమ్స్లో 7 కోట్ల రూపాయల విలువతో కోబాస్ 8800 యంత్రాన్ని ప్రభుత్వం నెలకొల్పింది. ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నందున ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. ఇటీవల బీహార్ అసెంబ్లీ ఎన్నికలను, వివిధ రాష్ట్రాల్లో శాసనసభ ఉప ఎన్నికలను నిర్వహించిన విధంగానే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే రాష్ట్రంలో కరోనా కేసుల దృష్ట్యా ఎన్నికల నిర్వహణ అప్పట్లో సాధ్యం కాదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఎన్నికల సంఘానికి వ్రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ను ఇతర రాష్ట్రాలతో పోల్చడం సరికాదని, చలికాలంలో మరింత అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉందని కేంద్రం హెచ్చరించిందని గుర్తు చేశారు. కరోనా వ్యాధి సోకకుండా నిరోధించడంలో తమ కంపెనీ అభివృద్ధి చేసిన టీకా 95% సమర్థత ప్రదర్శించినట్టు అమెరికా ఫార్మా కంపెనీ ఫైజర్ ప్రకటించింది. జర్మన్కు చెందిన బయాన్టెక్ ఎస్ఈతో కలిసి తయారు చేసిన ఈ టీకా ఎంతో సురక్షితమైందని తెలిపింది. 3వ దశ క్లినికల్ ట్రయల్స్లో అన్ని వయసుల వారిలో దీని ప్రభావం స్థిరంగానే ఉందని, పెద్దగా దుష్ప్రభావాలు కూడా నమోదు కాలేదని వెల్లడించింది. కరోనా ముప్పు అధికంగా ఉండే 65 ఏళ్ల పైబడిన వారిలో కూడా దీని సమర్థత 94% పైగా ఉన్నట్లు తేలిందని స్పష్టం చేసింది. త్వరలోనే యుఎస్ఎఫ్డిఏ అత్యవసర వినియోగ అనుమతికి దరఖాస్తు చేయనున్నట్లు తెలిపింది. కోవిడ్-19 వ్యాధి తీవ్రత లేదా మరణాలపై ప్లాస్మా విధానం ప్రభావం చూపడం లేదని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. ఈ చికిత్సను తీసుకునే వారిలో ఏ తేడా కనిపించలేదని తెలిపింది. అంతేకాకుండా కోవిడ్ బాధితులకు విచక్షణారహితంగా ప్లాస్మా చికిత్సను అందించడం మంచిది కాదని సూచించింది. ముఖ్యాంశాలు మరొకసారి. తెలంగాణలో కొత్తగా 1058 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా మరో 4 మరణించారు. రికవరీ రేటు 94.59%గా నమోదైంది. ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రయోగశాలల్లో కోవిడ్ నిర్ధారణ పరీక్షల ధరలను తెలంగాణ ప్రభుత్వం గణనీయంగా తగ్గించింది. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 1236 కరోనా కేసులు నమోదు కాగా 9 మంది మరణించారు. తుంగభద్ర పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా లేదని నెగిటివ్ రిపోర్టుతో వచ్చిన వారిని మాత్రమే పుష్కర ఘాట్లకు అనుమతిస్తారు. ఆకాశవాణి తెలుగు రాష్ట్రాల కోవిడ్-19 రౌండప్ ఇంతటితో సమాప్తం.